ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడుగా నటించిన దూకుడు సినిమాలో విలన్ కి తమ్ముడుగా బంటి క్యారెక్టర్లో నటించిన ఎజాజ్ ఖాన్ గుర్తున్నాడా? అతన్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడని ఇప్పటికే ఓ ముద్ర వేయించుకున్న ఇతగాడు తాజాగా ఓ నీచమైన పనికి పాల్పడ్డాడు. ఐశ్వర్య అనే యువతికి బూతు ఫోటోలు పంపగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే వాళ్ళు రంగంలోకి దిగి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే బెయిల్పై విడుదల చేశారు. అసలు ఈ తతంగం మొత్తం ఎలా నడిచిందో చూస్తే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే మాల్వానికి చెందిన ఒక మహిళకు ఎజాజ్ ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. అతడు ఆల్రెడీ సెలబ్రిటీ కావడంతో ఆ యువతి యాక్సెప్ట్ చేసింది. అనంతరం ఇద్దరి మధ్య చాటింగ్ నడిచింది. బొటిక్ నిర్వహించే ఆ యువతికి కాస్త డబ్బు అవసరమై ఎజాజ్ను అడిగింది. డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించిన ఆ నటుడు ఓ చోట కలవమని పిలిచాడు. అయితే ఎజాజ్ షూటింగ్లో బిజీగా ఉండడంతో కలవడం కుదరలేదు. ఆ తర్వాత అతడే ఫోన్ చేసి కలుద్దామని చెప్పాడు. కానీ ఆమె నుంచి రెస్పాన్స్ రాలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాట్సాప్లో చాట్ చేసుకోవడం మొదలుపెట్టారు. రీసెంట్గా ఎజాజ్ పెట్టిన ప్రొఫైల్ ఫోటో నచ్చడంతో పిక్ బాగుందంటూ ఆమె మెసేజ్ పెట్టింది. అందుకు మనోడు థ్యాంక్స్ చెప్పడం, కాసేపు చాటింగ్ నడవడం జరిగింది. ఈ క్రమంలోనే ఎజాజ్ ఉన్నట్లుండి ఆమెకు ఓ బూత్ ఫోటో పంపాడు. అది చూసి కంగు తిన్న ఆ యువతి ఎందుకలా చేశావని సీరియస్గా అడిగింది. మనోడు మాత్రం తాపీగా నచ్చలేదా అయితే సారీ అంటూ రిప్లై ఇచ్చాడట. దాంతో కోపంతో రగిలిపోయిన ఆ యువతి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. చట్టంలో ఉన్న మినహాయింపుల నేపథ్యంలో బెయిలబుల్ కేసు కావడంతో బెయిల్ తీసుకొని బయటపడ్డాడు. బయటకొచ్చాక ఎజాజ్ చెప్పిన స్టోరీ మరోలా ఉంది. తన మీద ఫిర్యాదు చేసిన మహిళతో తాను చాట్ చేయలేదని, సెలబ్రిటీలు అన్న తర్వాత ఇలానే టార్గెట్ చేస్తుంటారని మాటలు అల్లేశాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.